హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కార్తిక మిస్సింగ్ కేస్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. రీసెంట్ గానే ఆహా ప్లాట్ఫామ్ కి అయితే రావడం జరిగింది. ఈ మూవీ వచ్చేసి 2022లో రిలీజ్ అయింది భయ్య. తమిళ్లో వచ్చేసి యుగి అని అయితే రిలీజ్ అయింది. మలయాళంలో వచ్చేసి అదృశ్యం అనే మూవీ టైటిల్ తో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆహావాడు తెలుగు డబ్ చేసి ఈ మూవీని అయితే తీసుకొచ్చాడు ఆఫ్టర్ 3 years తర్వాత. ఇక మూవీ రన్ టైం విషయానికి వచ్చేస్తే 2 hours 11 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కార్తిక్ అని ఒక అమ్మాయి అయితే మాయమైపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఆ కేసును సాల్వ్ చేయడానికి ఒక సస్పెండ్ అయిన పోలీస్ అండ్ ఒక డిటెక్టివ్ అయితే ఆ కేసుని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. అసలు ఈ కార్తిక ఎవరు, తను అలా మిస్ అయిపోయింది, మరి కేసు సాల్వ్ అయిందా లేదన్నది మీరు ఈ చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. రెండిట్లో కూడా ఫాలో అయిపోండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీయే, బట్ మరి సూపర్ గేమ్ అనిపించలేదు, అలా అని చెప్పి యావరేజ్ కూడా అనిపించలేదు. ఏదో జరిగిందిలా మొత్తానికి మూవీలో అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. ఒక క్లారిటీ లేదన్నట్టుగా తయారైంది మూవీ అన్నది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ అయితే బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. అక్కడక్కడే, ఫుల్ గా కాదు. అది నాకు కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఎమోషనల్ బేస్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది భయ్య. అంటే ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషన్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అది కొంచెం బాగానే అనిపించింది. అండ్ ఒక మెసేజ్ ఇద్దామని ట్రై చేశారు, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు, కానీ ట్రై అయితే చేశారు. అది కూడా పర్లేదు. పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి. టెక్నికల్ పరంగా సినిమాకి పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. తీసుకున్న స్టోరీ కాన్సెప్ట్ కూడా ఓకేజ్గా ఉంటుంది భయ్య. మరి సూపర్ థీమ్ అయితే ఏం తీసుకోలేదు వీళ్ళు, పర్లేదు అనిపిస్తుంది. బట్ ప్రెజెంట్ చేసిన విధానమే కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారనమాట. అదొక్క విషయంలో మాత్రం వీళ్ళకి మార్క్స్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఆ డిఫరెంట్ ప్రెజెంటేషన్ కొంచెం మీకు స్ట్రైక్ అవుతుంది మూవీ. ఓకే, ఏదో జరగబోతుంది అన్న ఫీల్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. స్టోరీ పెద్ద స్టోరీ లైన్ ఏం కాదు, డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే ఉద్దేశంలో అయితే చాలా స్లోగా అయితే తీసుకెళ్తారు మూవీని. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా ఫ్లాట్ గా అనిపిస్తూ ఉంటుంది మీకు. అండ్ కొన్ని సీన్స్ అయితే అందరికి కనెక్ట్ అవ్వవు భయ్య. అంటే ఎమోషనల్ డెప్త్ అయితే తగ్గిపోద్ది, అంతగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండవు. అటు చాలా సీన్స్ అన్ని కూడా బోర్ కొడుతూనే ఉంటాయి భయ్య. అంతగా వర్కౌట్ అవ్వదు, ఏదేదో చేసేస్తూ ఉంటారు, అసలు కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వరు అసలు. అండ్ క్లైమాక్స్ అయితే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, అది వేరే విషయం అండి. అంటే క్లైమాక్స్ కూడా ఇంకా అలాగే ఉంటుంది అనమాట. సర్ప్రైజ్ ట్విస్ట్లు అయితే వర్కౌట్ అవ్వవు. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్య, వాటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు అనమాట. ఎలా పడితే అలా రష్డ్ గా ముగించేస్తారు. అందుకే నాకు వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఏదో బిలో యావరేజ్ గా వెళ్ళిపోయింది అనమాట ఓవరాల్ గా చెప్పాలంటే. చూద్దాం అనుకుంటే ఆహాలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు. ఒక సీరియల్ థ్రిల్లర్ డ్రామా టైప్ అయితే ఉంటుంది. చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. ఫ్యామిలీతో ప్రాబ్లం ఏం లేదు, చూసేయచ్చు. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.